నమస్తే దోస్తులు. ఇది క్యాస్కేడ్ గారిది సెకండ్ పార్ట్. ఇది మీరు ఒకవేళ ఫస్ట్ది చూడకపోతే మీది ఐకాన్లు ఇస్తే చూసేయండి. అది చూసినాక ఇది చూడరి, జర ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. లేకపోతే అన్ని కుర్చీలు ఆయన 2 బీలు వేసుకొని కూర్చోమంటున్నా మరి. అట్లనే ఉన్నట్టున్నాయి ఈ కథ. ఉంటాయి ఇదంతా కంప్లీట్ కూర్చో ఓన్లీ మీది పోవడానికి ఇదంతా ఎంట్రన్స్ అన్నట్టు. ఆడికెళ్ళి మెట్ల మీదకి మెట్లకెళ్ళి మీద పోయి మనకు వాసిపోతుండే. ఏంటిది అన్నట్టు ఇది ఏమో మనదేందో కథ మనకు తెలియదు. గ్రేట్ బ్రిటాలియన్ సర్కిల్ ఆఫ్ స్వాడేకండ 20th సెంచరీ నుంచి కొసకట స్టంట్లు ఏకని చెప్పి చూపెడుతుంది. అది స్టంట్లు ఏకని చూపెడుతుంది అంటనా. హాయ్ బాటిల్స్ ఏంది అది, ఏం బాటిల్స్ ఏమో అర్థమవుతలేదు. ఈ కుర్చీలన్నీ ఎందుకు పెట్టారు? కూర్చోమన్నా లేకపోతే అలిసిపోయి ఎక్సలెంట్ మీద అలిసిపోయాడు కూర్చోమని చెప్పి. గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, వెండి ఉన్నట్టున్నాయి అసలు అవి. అందుకే సెక్యూరిటీ గార్డ్ పెట్టారు. లేకపోతే మనసున్నాడు ఆయన ఎంత బ్యాగులు వేసుకొని పట్టుకపోతే. ఇది ఆర్ట్ ఆఫ్ డెకరేషన్. ఇంత మీదికి వచ్చినాం కదా, ఇదే అది. అటుపోతే అది ఉంది కదా, జెన్నీ పిక్వార్డ్ గ్రేట్ బిగన్ సర్కిల్ ఆఫ్ లైఫ్ అట. ఓకే సర్కిల్ ఆఫ్ లైఫ్ అంట. ఇదేంటిది దాని కథ ఏంటి చూడు, మొత్తం బటర్ఫ్లైలు ఇవి అన్నీ. మైలీ క్రిస్టీ గ్రేట్ బిల్డింగ్ ఆఫ్ జైన్ టార్చర్ మొసైక్ గ్లాస్ సెర్మైక్ సెమీ ప్రీసియస్ స్టోన్. అరే ఇది బండ అంటారు. బండ అన్నట్టు డెకరేషన్ దీనికి సంబంధించి కోచ్ అడిగి విజయ్ స్టోన్. ఇక్కడ ఉన్నాయన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇది బటర్ఫ్లై సీట్. బటర్ఫ్లై సీట్ అవి కుర్చీలా. ఇది రిచార్డ్ క్రేస్వెల్ అంటే ఇది కుర్చీ. అక్కడికి ఆడదాకా మొత్తం మ్యూజియం అంటే ఇవే కావచ్చండి. మనం అట్లకి పోయి నడుచుకోవాలి, ఇట్లకి వచ్చినాయి. ఆ పక్క నుండి వచ్చేది ఉంటే అన్నీ కరెక్ట్ క్లారిటీ కనబడుతుంది అంటున్నా. ఇవన్నీ కుర్చీలే ఇంకా అన్నీ. ఇస్తావా మహేష్ బాబులో ఒక స్టిల్ ఇస్తావా? ఇదేంది వెరైటీ ఉంది. అన్ని బండలు, ఇవన్నీ స్టోన్స్ అండి. ఇవి స్టెప్ అండ్ కెటిల్. మస్తు ఉన్నాయి కదా బయట. ఎన్నిసార్లు వచ్చినాం కానీ ఒక్కసారి కూడా చూడగలకపోతుంది. అంతకుముందు మేము వచ్చినాం కానీ అప్పుడు ఇది బంద్ చేసి ఉండే. మీదికి వెళ్ళి ఆ మెట్లన్నీ ఎక్కి ఆడిపోయేసరికి పానం అంతా చెట్లు కానీ. ఇప్పుడు మంచిగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆరామ్స్ వెళ్ళిపోతున్నాయి, ఏమి ఏర్పడతలేదు. చూద్దాం వచ్చినప్పుడు ఒకవేళ వచ్చేది ఉంటే ఆడికి వాడు గిది బయటికి నుంచి కనబడేది గిది అసలైంది. ఆగుర్రి రెడీగుండ్రి ఊరుకుర్రి. అరే ఇక్కడ గ్రీన్ కలర్ ఉండాలి కానీ బ్లూ కలర్ ఉంది. ఏంటి ఏం కారు చూద్దాం.
ఇండస్ట్రీ వచ్చా ఈ 20th సెంచరీ అప్పుడు అంటే గ్రీన్ కలర్ కాదన్నట్టు ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చారన్న. దిస్ ఇస్ 2010లో సిల్వర్ కోటింగ్ ఎల్ఈడి 1992లో మోడిఫికేషన్. నేను ముట్టినప్పుడు మొత్తం ఇదంతా సిల్వర్ కోటింగ్ వేసారు అన్నట్టు, మొత్తం సిల్వర్ తోటి వేసినట్టున్నారు. మరి ఇది ఎట్లా ఎక్కుడుంది? బంద్ చేసారు ఎక్కుడు. బెంజ్ ఉన్నట్టున్నది బెంజ్. ఏ కాకా నమస్తే, ఏం సంగతి? ఇదంతా అదే సెక్యూరిటీ గార్డ్ అంతా అదే. ఈడికెళ్ళి ఈడికి వచ్చినప్పుడు ఆ బయట నుంచి ఇదంతా కనుక ఆటోలో ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినట్టు అనుకున్నారు. ఆడ పట్టుకొని కూర్చొని ఇక అన్ని కుర్చీలు ఇవన్నీ ఒక్కొక్కటి గ్లాస్ ఉన్నది. ఏంటది యాపిల్ అంట, యాపిల్. మరి దాని మీద ఎట్లా కూర్చుంటారు? ఒకసారి చెప్పుడు, దాని మీద ఎట్లా కూర్చుంటారు? ఇదంతా చూస్తాను ఏంటంటే జాంబే సినిమాలల్లా చీకటి ఉంటుంది చూసినావా, ఇదేంది ఏమో అన్నీ రేకులు పెట్టారు. సరే ఇది వారప్పుడు కావచ్చు. కాక తొంగి తొంగి చూస్తాను కాక. ఇదే ఇప్పుడు మనం కింద నుంచి చూసినామా కంప్లీట్ ఫోటోగ్రఫీ అన్నట్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఎక్కడంటే ఈ ప్లేస్లో ఉన్నాం. ఈ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆ మీద దాకా వెళ్ళిపోవాలి. ఆ పక్క నుంచి వస్తే మనకి ఏదైనా క్లారిటీ కనబడుతుంది. అది చూసినాం కదా ఈగల్. ఇదే బ్యాగ్, బ్యాగ్ అంటే నా షూలు, చెప్పులలో కూడా అంటారు అయ్యా. ఈడేమో కాళ్ళు, చేతులు, ఏళ్ళు అవన్నీ కూర్చోలేదు. ఓ ఇదేంటి చీకట్లో తీసుకుపోయి మొత్తం ఎసరైంది. ఇడికెళ్ళి ఇక బంద్, ఇడికి లాస్ట్ ఎంట్రన్స్ మీదకి వెళ్ళిపోవాలి. అన్ని గ్లాసులు ఏంటిది ఇది? అల్యూమినియం తోటి ఉన్నట్టుంది. ఏంటిది గ్లాసులన్నీ? ఏమో ఉన్నట్టున్నాయి ఇక్కడ. క్రిస్టల్ టవర్, స్టెయిన్లెస్ స్టీల్ ఇస్తుంది. సో ఇవన్నీ క్రిస్టల్ ఇక బండల లెక్క ఉన్నట్టున్నాయి కదా, తెల్లయి నల్లయి పచ్చయి. ఇడికే స్టాప్ ఇది, మళ్ళీ అడిగేలా అది మొత్తం ఆర్డర్స్ పడేస్తుంది. ఇడిగేలా ఎగ్జిట్. ఇప్పుడు డైవింగ్ చేయడానికి చిరుకాకలు. ఇంకా ఇదే ఇదంతా అంతా నీళ్ళు వస్తుండే, కానీ ఇప్పుడు లైట్లతోటి నీళ్ళతోటి అన్నీ వస్తుండే. మొత్తం బంద్ చేసి ఆపేసారు. గిడ నీళ్ళు లేకున్నా కూడా ఈత కొడుతుండే. అయ్యా ఎవరు వారి నీళ్ళు ఎవరు ఆడ? అంతా డైవింగ్. అరే నీళ్ళు లేకపోయింది, మొత్తం బంద్ చేసి పడేసారు. చచ్చా, అందుకని చెప్పేసి నీళ్ళు తీసేసారా? వీళ్ళు నీళ్ళు లేకున్నా దునుకుతారా అయ్యా? మొత్తం అది అక్కడ
మంచి పడితే ఇప్పుడు ఆరారవద్దు గుట్ట అది కనబడేది. చలో పంప మీదికి, ఇంకా ఉన్నది రయ్యా మీదికి పోయేది. ఇక లోపల ఉన్నాయి ఓల్డ్ వా అంటే మనకేం ఎరక, వాళ్ళు పెట్టిరు మనం చూసినాం అంతే. అంటే నువ్వు రాలా వచ్చేటప్పుడు లోపల నుంచి రాలేదు, అప్పుడు వచ్చినాము మొత్తం నడుచుకుంటూ వచ్చినాం. ఏమో చెట్లు కనబడుతున్నాయి, అన్నీ ఎర్రగా అయిపోయినాయి. సీజన్ ఇక్కడికి మస్తు కనబడుతుంది ఇప్పుడు. అక్కడ కనబడేది అది పొగ కాదు, గుట్ట, అరారాదు గుట్ట. ఇదే హైట్ అంట, 5,000 చిల్లర ఉందంట అది. మూస చచ్చిపోతున్నాం రాయ్యా. అందుకే తాగద్దు తాగద్దు తాగద్దు, ఏంటి థమ్సప్లు తాగద్దు, బీడీలు తాగద్దు అనేది అందుకే. ఇక్కడ ఏదో స్తూపం ఉన్నది మొత్తం, ఇక అలా ఊరవతల గుట్టలు మొత్తం ఇట్లా ఉండే. సిటీ వ్యూ. ఏ దేశాలు పోయినా మాత్రం ఇదైతే మారది. అంటే అందరూ వాళ్ళు కూడా మనుషులేగా. బా పులుసు గారిపోతుంది. ఇంకా కిందికి వెళ్ళి మీదికి పోతానైతే వాసిపోతుండే. దానికి ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టున్నది ఏందో. మొత్తం ఇప్పుడు కింద ఎక్సలేటర్ ఉండే కదా, అది ఈడు దాకా వస్తుండే. ఇదంతా ఏదో కన్స్ట్రక్షన్ నడుతుంది. అక్కడ బండి కింద పెట్టి డెలివరీ చేయడానికి మీదికి నడుచుకుంటూ అవుతుంది. అట్లుంటుంది పని చేసే పద్ధతి. చైనాల పద్ధతి ఎట్లుంటుంది, పనికి భయపడతారు, బండి నడపడానికి భయపడతారు. చేయాలనుకుంటే ఎట్లనే చేయచ్చు. అమ్మా ఇప్పుడు అక్కడికి పోవాలి, మీది కంటే మీదికి కాదు కానీ ముక్కలకి వెళ్ళి ఎవడో పైపేసి గుంజినట్టున్నది మొస. ఇదన్నా ఇక టూర్లు, ఇవన్నీ టూర్ ప్లేసెస్. హైవేగా ఇప్పుడు ఈడికి వెళ్ళి ఆ మీదికి వెళ్ళి అక్కడికి పోవాలి దాని దగ్గరికి. బస్ అయితే దారుణంగా వచ్చేస్తుంది. ఆడు పెట్టేది ఏదో బాంచన ఆడు మీద దాకా పెట్టిన అయిపోతుండేగా, అన్ని సగం సగం పనులు చేస్తారు. హైవేస్ కాక ఇక్కడ ప్రేయర్ చేస్తాను. సబ్స్క్రైబ్ కొట్టరు, సుత్తారు పోతారు. 30 మంది సబ్స్క్రైబ్ చేస్తే 90 మంది చూసుడు పోడే. జర కొట్టురు కాక. అదే మధ్యలో రిపేర్ చేసిర్రు కదా, అది కాకపోతే గిడి దాకా వస్తుంది మీదికి. మంచి పడితే ఇక్కడ వేరే ఉంటుంది కథ. కానీ మొన్న
మన టైమింగ్ మంచి లేదు, పడతలేదు. నిజం ఎండ కొడుతుంది, చేతులు ఇప్పటికే మొత్తం కర్రగా ఉన్నామని ఎర్ర వాసిపోయింది. ఇంకో 7 దాకా వస్తుంది అన్నట్టు. ఆ కింద ఉన్న చూసినావా ఎత్తుకపోయేది. ఏంది ఇది? దావత్ కోసమా? ఐ థింక్ ఏదో దేవుడిది అనుకుంటున్నా. ఏదో మరి ఆ కిందికి వచ్చేది అది మొత్తం 7 దాకా వస్తుంది అన్నట్టు. దీని చుట్టుపక్కల ఏమున్నది కాపాడుతాడు. స్పైడర్ మ్యాన్ సినిమాలో వాడు సప్పని ఇచ్చిపెట్టి గిర్ర తిరుగుతారు కదా చుట్టూరుగా, దాని లెక్కున్న చూస్తా అంటే. రాత్రి అయితే మంచి లైటింగ్లు ఉన్నాయి కానీ సన్ను మామ అక్కడు అవసరం ఉన్న టైంలో రాడు, కానీ ఇప్పుడేమో వస్తాడు. ఇదంతా చూడు డిజైన్ వేసారు మొత్తం. వా కళాకారులబ్బా, మొత్తం చుట్టుపక్కల 4 పక్కల అదే. ఇడిపోతే ఇంకా సిటీకి వెళ్ళిపోతాం మళ్ళీ.